క్రీస్తు నీ కొరకు క్రీస్తు. ఈరోజు ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఒక విషయం, ఒక క్రిటికల్ సబ్జెక్ట్ గురించి మనము మాట్లాడుకుంటాం. పాపాన్ని తీసివేసేటటువంటిది ఈ భూలోకంలో నుంచి వస్తే, ఎందుకంటే ఇది శపించబడింది. దీంట్లో పుట్టినటువంటి వాడు ఎవడు కూడా నీ పాపాన్ని తీసివేయలేడు. ఆ పాపాన్ని, ఆ శాపాన్ని తీయగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ భూలోకానికి సంబంధించినటువంటి వాడు అయి ఉండకూడదు. ఈ లోకానికి సంబంధించినటువంటి వాడు, ఈ భూలోకానికి సంబంధించినటువంటి వాడు అయి ఉండకూడదు. పరలోకము నుంచి, పైనున్న లోకము నుంచి దిగి వచ్చినటువంటి వాడు, పాపము అంటనటువంటి వాడు, శాపము లేనటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు, మహాపవిత్రుడైనటువంటి ఒక వ్యక్తి దిగి వస్తే ఈ భూలోకంలో ఉండేటటువంటి శాపము తొలగించబడుతుంది. మనుషులకు ఉండేటటువంటి మరణం నుంచి వాళ్ళు విడిపించబడతారు. ఆ శాపము నుంచి విమోచించేదానికి పైనుంచి శాపము అంటనటువంటి వాడు, శాపము సోకనటువంటి వాడు, శాపము చేత అపవిత్రము కానటువంటి వాడు, మహాపరిశుద్ధుడు ఒకడు పరలోకం నుంచి ఈ లోకంలోనికి దిగవచ్చాడు. ఈ శపించబడినటువంటి నేలలో నుంచి, ఈ మనుషుల్లో నుంచి పుట్టినటువంటి వాడు కాదు. ఆయన పైనుంచి వచ్చినటువంటి వాడు, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి వాడు. ఆ మహాపరిశుద్ధుడు శరీరాన్ని ధరించి కన్యక గర్భంలో జన్మించి ఈ లోకములో ఆయన జీవించి ఏ మాత్రము పాపము సోకకుండా, ఏ మాత్రము శాపానికి లోను కాకుండా మహాపవిత్రమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఆయన తన శరీరాన్ని బలిగా అర్పించుకుని నిన్ను, నన్ను, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన శాపం నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి మత వ్యవస్థలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, కర్మకాండ ఉంది, పూజలు ఉన్నాయి, అర్పణలు, కానుకలు అనేకమైనటువంటి ఈ లోకంలో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఈ లోకంలో నుంచి పుట్టుకుని వచ్చినటువంటివి. కానీ ఈ లోకానికి సంబంధించినటువంటి వాడు, ఈ లోక సంబంధి కానటువంటి వాడు, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి వాడు దేవుడు, దేవుని కుమారుడు యేసు. ఆయన ఈ లోకానికి సంబంధించినటువంటి వాడు కాదు. కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన ఆయన ఈ లోకంలో నీలాగా శరీరాన్ని, నాలాగా శరీరాన్ని ధరించి రక్తమాంసములు కలిగి జీవించి ఆ మహాపరిశుద్ధమగు దేహాన్ని ఆయన అర్పణగా అర్పించాడండి. ఆ అర్పణ, ఆ అర్పించబడినటువంటి ఆ అర్పణ, ఆ బలి అర్పణ శపించబడినటువంటి ఈ నేలలో నుంచి వచ్చినటువంటిది కాదది, పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ దేహాన్ని ఆయన దేవునికి బలి అర్పణగా సమర్పించాడు. అది ఒక్కటి మాత్రమే, ఆయన అర్పించినటువంటి ఆ బలి అర్పణ మాత్రమే నీ యొక్క మరణం దాన్ని ఛేదించి ఆ బంధకాల్ని, ఆ పాశాల్ని విప్పివేసి విడుదల కలిగించి నిన్ను పరలోకంలోనికి, నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టేటటువంటి బలి అర్పణ. ఈ లోకానికి సంబంధించినటువంటి కాదు. ఆయన పైనుంచి వచ్చాడు. ఆయన ఈ లోక సంబంధి కాదు, పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు, భూలోకంలో నరుని అవతారాన్ని ధరించినటువంటి వాడు, రక్తమాంసములు కలిగి మనతో జీవించినటువంటి వాడు. ఆ మహాపరిశుద్ధమగు దేహాన్ని ఆయన బలి అర్పణగా అర్పించాడు. అది మాత్రమే దేవునికి పరమ అంగీకారమైనటువంటి అర్పణ, కానుక,
బలియాగం. దీనికి మించినటువంటిది ఇంకేది లేదు. మిగిలినవి ఏవి కూడా, నేను అర్పించేటటువంటి బంగారు, నేను అర్పించేటటువంటి నిమ్మకాయలు, నేను కొట్టేటటువంటి టెంకాయలు, నేను అర్పించేటటువంటి ఫలాలు, పుష్పాలు, నేను ఇచ్చేటటువంటి ధనము, నేను చేసేటటువంటి ఉపవాసాలు, నేను చేసేటటువంటి వ్రతాలు, నేను దర్శించేటటువంటి పుణ్యక్షేత్రాలు ఏవి కూడా ఆ మహాపరిశుద్ధులకు యేసు ప్రభు యొక్క అర్పణతో సాటి రావు. వాటితోటి ఆయన అర్పించినటువంటి ఆ అర్పణతోటి వీటిని మనము పోల్చలేము. ఆయన అర్పించినటువంటి ఆ బలి అర్పణ, ఆయన దేహము తనకై తానుగా బలి అర్పణ చేసుకొని, తనకై తానుగా పాప పరిహారార్థ బలిగా ఆయన చేసుకొని, తనకై తానుగా, ఎవరు ఆయన బలవంతం చేస్తే చేసినటువంటిదిగా, ఆ నిరుపమానమైనటువంటి ఆ బలి అర్పణ నిన్ను, నన్ను, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తిని ఆ శాప బంధకముల నుంచి విమోచిస్తుంది. ఇందాక చెప్పాను కదండి ఒక మాట, ఏమన్నాను? ఈ వాక్యం చెప్పేదానికి దీనికి నేను పెట్టుకున్న టైటిల్ ఏమన్నానంటే మహాశాప పరిగ్రాహకుడు అన్నా. పరిగ్రాహకుడు అంటే మీరు ఆంధ్ర నిఘంటువు కానీ చూస్తే ప్రియమతో తీసుకునేటటువంటి వాడు అని చెప్పి రాయబడింది. యేసు మహాశాప పరిగ్రాహకుడు అని చెప్తూ ఉన్నాం. ఆ మాట బైబిల్లో ఉపయోగించబడలేదు, మహాశాప పరిగ్రాహకుడు అని. కాకపోతే ఈ కింద ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము అక్కడ ఒక చిన్న మూల భాషలో రాయబడినటువంటి మాట శాపగ్రాహి అని చెప్పి రాయబడింది. అంటే శాపాన్ని గ్రహించినటువంటి వాడు, శాపాన్ని స్వీకరించినటువంటి వాడు, శాపాన్ని తన మీదకి వేసుకున్నటువంటి వాడు, శాపగ్రాహి, గ్రహించినటువంటి వాడు, తన వైపుకి లాక్కున్నటువంటి వాడు, ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ శాపాన్ని తన మీదకి లాక్కున్నటువంటి వాడు, ఆ శాపం నుంచి వారిని విమోచించినటువంటి వాడు, శాపగ్రాహి, మహాశాప గ్రాహకుడు యేసు. ఆయన మాత్రమే ఆ శాపాన్ని నుంచి విమోచించగలడు. అయితే ఏ విధంగా ఆయన నా మీద ఉండేటటువంటి శాపాన్ని తీసివేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే, శాపము అనేటటువంటిది వాస్తవమైనటువంటిది, నిజంగా ఉంది. బైబిల్లో దాని గురించి చెప్పబడింది, బైబిల్ పుస్తకాల్లో దాని గురించి ప్రస్తావించబడింది. శాపానికి సంబంధించినటువంటి సన్నివేశాలు బైబిల్లో మీకు చాలా కనిపిస్తాయి, మీకు ఎదురవుతాయి, ఆ పదాలు ఎదురవుతాయి, ఆ సన్నివేశాలు ఎదురవుతాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ విధంగా విడిపిస్తూ ఉన్నాడు అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం. దేవుడు నన్ను, లేదంటే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని శాపం నుంచి ఏ విధంగా విమోచిస్తూ ఉన్నాడు అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు దాకా శాపం ఉందని చెప్పి చెప్పుకున్నాం, అది వాస్తవమైనటువంటిదని చెప్పుకున్నాం. మహాశాపము ఏమిటి అంటే, గొప్ప శాపము ఏమిటి అంటే మరణం అని చెప్పి చెప్పుకుంటున్నాం. పాపం వల్ల మరణం అనేటటువంటిది ఈ లోకంలోనికి ప్రవేశించింది. ఆ శాపము దానివలన, ఆ అతిక్రమం వలన మొత్తము నేలంతా శపించబడింది అని చెప్పి చెప్పుకున్నాం. నేల నుంచి పుట్టేటటువంటి ప్రతి వస్తువు కూడా శపించబడినటువంటిది. దాంట్లో పుట్టి జీవించేటటువంటి మనుషులు కూడా శపించబడినటువంటి వారే. ఈ భూమి ఇచ్చేటటువంటి ఫలాలు కూడా శపించబడినటువంటివే. మనకు ఆహారానికి పనికి రావచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి శాపాన్ని తీసివేసేటటువంటి శక్తి ఈ జంతువులకి, ఈ ఫలాలకి, ఈ వృక్షాలకి, ఈ పుణ్య ప్రదేశాలకి, తర్వాత వచ్చి నదులకి, పర్వతాలకి లేదు. దిస్ ఇస్ ఆల్రెడీ కర్స్డ్ ప్లేస్. దీంట్లో నుంచి పవిత్రమైనటువంటిది ఏది పుట్టదు, దీంట్లో నుంచి పరిశుద్ధమైనటువంటిది ఏది పుట్టదు. పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది పరలోకం నుంచి కిందికి దిగి రావాలా. ఆ విధంగా దిగి వచ్చినటువంటి వాడు ఒక్కడే, ఆయన యేసు ప్రభు. అది అంతవరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఏ విధంగా ఆయన విడిపిస్తూ ఉన్నాడు, అది చాలా ఆసక్తికరమైనటువంటి చిత్రం. బైబిల్లో అండి దేవుడు ఆయన చెప్పేటటువంటి విషయాల్ని మనము గ్రహించేదానికి కొన్ని పద చిత్రాల్ని వాడుకున్నాడు. పద చిత్రాలు అంటే ఏంటి? పద చిత్రాలు అంటే చూడండి, చిన్నపిల్లలకి కామిక్ బుక్స్ ఉంటాయి.
ఈ కామిక్ బుక్స్లో బొమ్మలు వేసి ఉంటారు, ఆర్ట్ వేసి ఉంటుంది. ఆ బొమ్మలు ద్వారా చిన్నపిల్లలు కొన్ని విషయాల్ని గ్రహిస్తారు, నేర్చుకుంటారు, వాటిని చూపించి పెద్దలు పిల్లలకి బోధిస్తారు. ఇవన్నీ కూడా చిత్ర కథలు, చిత్రాలతో ఉండేటటువంటి కథలు, బొమ్మలు ఉంటాయి అక్కడ. అటువంటిదే, అంటే ఎగ్జాక్ట్గా అటువంటిది కాకపోయినా బైబిల్లో కూడా పద చిత్రాలు ఉన్నాయి. అంటే దేవుడు మనము గ్రహించేదానికి కొన్ని పదాలని ఉపయోగించి ఒక చిత్రాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు కొన్ని దగ్గరలో. చిత్రము అంటే అర్థం ఏంటి? ఒక క్యాన్వాస్ ఉందనుకోండి, దాని మీద కుంచెతోటి రంగులతోటి ఆర్టిస్ట్ ఏం చేస్తాడంటే బొమ్మ గీస్తాడు. అది ఏదైనా కావచ్చు అండి, ఒక జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ప్రకృతి కావచ్చు, కొండలు కావచ్చు, నదులు కావచ్చు, ఏదైనా చిత్రించవచ్చు. అది ఏం చేస్తుందంటే మనకు కొన్ని విషయాల్ని బయలుపరుస్తుంది, కొన్ని భావాల్ని బయలుపరుస్తుంది. ఏమండి చిత్రం అనేటటువంటిది. అదేవిధంగా బైబిల్లో కూడా కొన్ని పద చిత్రాలు ఉన్నాయి. వాటిని చదివినప్పుడు మన హృదయాల్లో ఒక చిత్రము అనేటటువంటిది, ఒక పటము అనేటటువంటిది మన హృదయాల్లో మనకు రూపొందించుకుంటుంది. అదేంటో మనము చూస్తామండి. అటువంటిది బైబిల్లో 1-2 దగ్గరలు ఉన్నాయి. అటువంటి అంటే ఈ శాపం నుంచి ఏ విధంగా విడిపించబడుతున్నాం అనేటటువంటిది చెప్పేదానికి దేవుడు ఉపయోగించినటువంటి పద చిత్రాలను గురించి, లేదంటే వర్డ్ పిక్చర్స్ని గురించి మనము మాట్లాడుకుంటాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లేవ్యాకాండము 16వ అధ్యాయము 8వ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతో ఉంచవలను. తర్వాత 20వ వచనం. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరికి తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులుంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమలన్నీ వారి మీద ఒప్పుకొని మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించబోను. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను అనేటటువంటి విషయం రాయబడింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం చూసారా, ఈ లేవ్యాకాండము 16వ అధ్యాయం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి వాక్య భాగము. అది ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని పాత నిబంధన కాలంలో, ఇటు క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క బిడ్డలకి బయలుపరిచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయము ఈ 16వ అధ్యాయంలో రాయబడిందండి. దానికి ఇంగ్లీష్లో అయితే డే ఆఫ్ అటోన్మెంట్ అనేటటువంటి పేరు, మహాప్రాయశ్చిత్త దినము అనేటటువంటి పేరు దానికి పెడతారు. ఎందుకంటే కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలీలకి, ఆ తర్వాత నీకు నాకు ఈ దినమున ఒక చిత్రాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు, ఒక పటాన్ని ఆయన మన ముందు బయలుపరుస్తున్నాడు. ఏంటి అంటే అండి, 2 మేకలు ఉన్నాయి. ఒక మేకేమో దేవుని సన్నిధిలో పాప పరిహారార్థ బలిగా వధించబడి దాని యొక్క రక్తము దేవుని యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించబడుతుంది, ఒక మేక. 2వ మేక అండి చాలా ఇంట్రెస్టింగ్. మొదటి మేక కూడా చాలా ఆసక్తికరమైనటువంటిది. 2వ మేక కూడా అక్కడ జరిగేటటువంటి ఆ సంఘటన, వివరించబడినటువంటి వివరాలు చాలా ఆసక్తికరమైనటువంటివి. అవి మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తాయండి. మన రక్షణకి సంబంధించి, మన విమోచనకి సంబంధించి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు ద్వారా ఈ లోకానికి ఆయన సంపాదించి పెట్టినటువంటి రక్షణను, ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని వివరించేదానికి యేసు ప్రభువు రాకముందు, అంతకుముందు ఆయనకి ముంగుర్తుగా ఈ ప్రాయశ్చిత్త దినము అనేటటువంటి దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు.
ఆ 2 మేకల గురించి కొద్దిసేపు మనము ధ్యానిస్తాం. పెద్ద వివరాల్లోకి పోం. ఒక మేక వధించబడింది. దాని రక్తాన్ని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి కరుణాపీఠం మీద దాన్ని ప్రోక్షించాలి. సింపుల్గా వివరాల్లోకి పోవడంలో కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. ఆ విధంగా ప్రోక్షించబడినప్పుడు ఆ రక్తము చేసేటటువంటి పని ఏమిటి అంటే అండి, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్ష గుడారము ఆ ప్రాంగణంలోనికి ప్రవేశించినప్పుడు వారి యొక్క ప్రవర్తన వలన, వారి యొక్క పాపం వలన ఆ ప్రత్యక్ష గుడారము, అక్కడ ఉండేటటువంటి బలిపీఠము ఇవి కూడా అపవిత్రపరచబడతాయి. ఆ విధంగా అపవిత్రపరచబడినప్పుడు దేవుడు ఆ పాపాన్ని తీసివేసేదానికి, అపవిత్రతను తొలగించేదానికి ఆ మేక యొక్క రక్తము కరుణాపీఠం మీద ప్రోక్షించమన్నాడు. ఆ రక్తము ఏమి చేస్తూ ఉందంటే, ఆ ప్రోక్షింపబడినటువంటి రక్తము పాపములను తీసివేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంది. వాస్తవానికి ఆ మేక యొక్క రక్తము ఎటువంటి ప్రభావం కలిగినటువంటిది కాదు, కానీ ఆ మేక తర్వాత రాబోయేటటువంటి యేసు ప్రభువు చేసినటువంటి రక్షణ కార్యాన్ని చూపించేదానికి సాదృశ్యంగా, ముంగుర్తుగా అక్కడ ఆ మేక పెట్టబడింది. యేసు ప్రభు యొక్క రక్తము, ఆయన రక్తమును బట్టి దేవుడు నిన్ను, నన్ను, ఆయన మీద విశ్వాసం ఉంచేటటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని ఆయన క్షమిస్తూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి మీరు, నేను యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేదానికి అర్హతని, యోగ్యతని మనము పొందుకున్నాం. దేన్ని బట్టి? యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి. అది ఒక మేక చేసేటటువంటి పని అంటే నేను దేవునితో సంబంధం కలిగి ఉండేదానికి, దేవునితో నడిచేదానికి, దేవునితో సహవాసం చేసేదానికి ఆ రక్తము అనేటటువంటిది ఉపయోగపడుతూ ఉంది. ఆ రక్తము లేకుండా పాపాలు పరిహరించబడ్డము. పాప పరిహారార్థ బలి అని చెప్పి రాయబడింది కదా. పరిహారార్థము, పరిహరించడము అంటే అర్థం ఏంటంటే తీసివేయడం, విడిచిపెట్టడం. మేక యొక్క రక్తము ఇశ్రాయేలీల ప్రజల యొక్క పాపాలకి పరిహారాన్ని చేసేటటువంటి రక్తం. పాప పరిహారార్థ బలి, పాపాన్ని తీసివేసేటటువంటి, పాపం నుంచి విడిపించేటటువంటి బలి అర్పణ ఆ మేక చేసేటటువంటి. ఆ మేక వాస్తవానికి పాపాన్ని తీసివేసేటటువంటి శక్తి కలిగినటువంటిది కాదు. ఆ బొమ్మ, ఆ చిత్రము ఆ లేవియాకాండంలో ఎందుకు రాయబడిందంటే, ఇది జరిగిన అనేక వందల సంవత్సరాల తర్వాత లోకం మొత్తం కోసం యేసు ప్రభు, ఇందాక చెప్పాను కదండి, పైనుంచి దిగివచ్చినటువంటి వాడు, పరలోకం నుంచి దిగివచ్చినటువంటి వాడు, పాపరహితుడు, దోషరహితుడు, నిర్దోషుడు, నిష్కలంకమైనటువంటి వాడు, మహాపరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని కుమారుని యొక్క రక్తము ఆ దేవుని యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించబడి ఈ లోకంలో ఉండేటటువంటి జనుల యొక్క పాపాల్ని, వారి యొక్క శాపాన్ని తీసివేసేదానికి ఆయన రక్తము ప్రోక్షించబడింది. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారి పాపాలకి పరిహారము అనేటటువంటిది ఆ యేసు ప్రభు రక్తం ద్వారా కలుగుతూ ఉంది. ఆ యేసు ప్రభు యొక్క రక్తము ఆ దేవుని యొక్క కరుణాపీఠం మీద, అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీద ప్రోక్షించబడింది. దాని యొక్క అర్థము అది ఆ మేక. తర్వాత ఇంకొక రెండో మేక ఉందని చెప్పి ఈ రెండో మేక చేసేటటువంటి పని ఏమిటి అంటే, దాన్ని ఎందుకు దేవుడు పెట్టాడంటే అండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ రెండో మేక ఏ విధంగా పాపాన్ని తీసివేస్తుంది అనేటటువంటిది చాలా గ్రాఫిక్గా, చాలా విపులంగా ఇక్కడ రాయబడింది. చూడండి, మళ్ళీ ఇంకోసారి చదువుతాను చూడండి. అతడు పరిశుద్ధ స్థలమునకు, ప్రత్యక్ష గుడారమునకును, బలిపీఠమును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరికి తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద రెండు చేతుల నుంచి ఇశ్రాయేలీయుల పాపలన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి
తగిన మనిషిని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను అని చెప్పి రాయబడి. రెండవ మేక ఏ విధంగా పాపాలని తీసివేస్తుంది అనేటటువంటిది రాస్తూ అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటి అంటే ప్రాయశ్చిత్తము, ఇంగ్లీష్లో అటోన్మెంట్. అంతకుముందు మొదటి మేక దాని యొక్క రక్తము ఏం చేసింది? పాప పరిహారార్థ బలి. ఇక్కడ రెండో మేక ప్రాయశ్చిత్తము చేస్తూ ఉంది. ఆ పదం ముందు చూసారా? ఈ ప్రాయశ్చిత్తము అనేటటువంటి పదము, ఈ ప్రాయశ్చిత్తము అనేటటువంటి పదంలో ప్రాయ అనేటటువంటి 2 అక్షరాలు ఉన్నాయి. మీరు సంస్కృతాంధ్ర నిఘంటువు తీసుకొని దాంట్లో ప్రాయ అనేటటువంటి ఆ 2 అక్షరాలకి, ఆ మాటకి అర్థం కాని చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ప్రాయ అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే దేహ త్యాగార్థ సర్వసంగ పరిత్యాగవతో నిరాహార వ్రతం. తన దేహాన్ని త్యాగంగా అర్పించుకునేదానికి పరిత్యాగవతో నిరాహార వ్రతం, నీరు ఆహారము తీసుకోకుండా వ్రతంలాగా చేస్తూ తన దేహాన్ని త్యాగం చేయడం అని దాని యొక్క అర్థం. ప్రాయ అంటే అర్థం. దీన్నంతా సింపుల్గా ఇంకొక మాటలో కూడా చెప్పారు అక్కడ మాట. అది ఏంటి? అక్కడ ఏమని చెప్పి రాయబడింది అంటే మృత్యు అని చెప్పి రాయబడింది. దాన్ని ఇంకొక మాటలో ఏమని చెప్పారంటే, అదే దాంట్లో ఆ సంస్కృతాంధ్ర నిఘంటువులో మిగిలినటువంటి పుస్తకాల్లో మహాప్రస్థానము అని చెప్పి రాయబడింది. మహాప్రస్థానము అంటే ఏమిటి అంటే అండి, మరణము. మరణము, మహాప్రస్థానం అంటే మరణము, మృత్యువు. ప్రాయ అంటే అర్థం. ప్రాయశ్చిత్తము అనేటటువంటి పదంలో ఈ అర్థాలు ఇమిడి ఉన్నాయండి. ఈ రెండో మేక చేసేటటువంటి పని ఏమిటి అంటే అండి, అవి పాపాన్ని తీసివేసేదానికి మరణిస్తూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఈ రెండో మేక సంగతి దగ్గరకు వస్తాం. ఈ రెండో మేకలో ఏమని చెప్పి రాయబడిందంటే, అహరోను ప్రధాన యాజకుడు ఆ రెండో మేక తల మీద 2 చేతులు పెట్టి ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపములను, అతిక్రమములను, దోషములను అన్నిటినీ వాటి మీద మోపి ఒకని చేత అరణ్యంలోనికి ఆ మేకను పంపించేయాలి. అంటే దాని ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపములన్నీ, వారి దోషములన్నీ, అతిక్రమములన్నీ కూడా ఈ నిర్దోషమైనటువంటి ఈ మేక మీద వారికి ప్రతినిధిగా ఉంటూ ఆ మేక ఆ పాప భారాన్ని, ఆ దోషాల్ని, ఆ అతిక్రమల్ని తన మీద వేసుకొని మోసుకుంటూ ఎక్కడికి పోతూ ఉంది? అరణ్యంలోనికి వెళ్ళిపోతూ ఉంది. దీన్నే స్కేప్ గోట్ అంటాం ఇంగ్లీష్లో. అది ఇశ్రాయేలీల సమాజం యొక్క పాపాలన్నిటినీ భరిస్తూ, చూడండి 2 పదాలు మీకు చూపిస్తూ ఉన్నా. ఒకటి, అహరోను ఆ మేక తల మీద పాపాలన్నిటినీ మోపుతూ ఉన్నాడు. వారి అతిక్రమములను, వారి దోషములను ఆ మేక మీద మోపుతూ ఉన్నాడు. అది ఏం చేస్తుందంటే, ఆ అతిక్రమముల్ని, ఆ దోషముల్ని, ఆ యొక్క పాపముల్ని మోసుకుంటూ అరణ్యంలోనికి, నిర్జనమైనటువంటి ప్రదేశంలోనికి అది వారి పాపాలని మోసుకుంటూ భరిస్తూ వెళ్ళిపోతుంది. బైబిల్లో ఈ శాపాన్ని గురించినటువంటి ఈ పద చిత్రము, ఈ వర్డ్ పిక్చర్ అనేటటువంటిది మనకు ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇవి 2 కూడా ఇక్కడ చెప్పబడినటువంటి 2 అంశాలు కూడా, ఈ 2 విషయాలు కూడా, ఈ మేకలు కూడా వాస్తవానికి ఇశ్రాయేలీల పాపాలని తీసివేసేటటువంటి శక్తి కలిగినటువంటివి కావు. కాకపోతే దేవుడు వాటిని అక్కడ ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎందుకు ఈ నియమాలను పెట్టాడు, ఎందుకో ఆ విధంగా మేకల్ని తీసుకొచ్చి వాటి మీద పాపాలు ఒప్పుకోమని చెప్పాడు. ఒకటేమో పాప పరిహారార్థ బలిగా, ఇంకొకటేమో ప్రాయశ్చిత్తం చేసేటటువంటి దానిగా. ఎందుకు ఆయన ఏ విధంగా ఏర్పాటు చేశాడంటే, తర్వాత కాలంలో లోకమంతటి కోసం దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి శరీరాన్ని ధరించి అక్కడ ఆ 2 మేకలు ఏ విధంగా
ఒకటేమో పాప పరిహారార్థ బలిగా, ఇంకొకటేమో ప్రాయశ్చిత్తం చేసేటటువంటి మేకగా ఏ విధంగా ఉన్నాయో, దేవుని కుమారుడైనటువంటి యేసు కూడా తన్ను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకున్నాడు. నీ పాపానికి నా పాపానికి, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తము అనేటటువంటిది చేస్తూ ఉన్నాడు. ప్రాయశ్చిత్తం అంటే పాపం నుంచి విడిపింపబడేటటువంటి క్రియ, కార్యము, పని. ఆ పని చేస్తూ ఉన్నాడు. అది లేవ్యాకాండంలో రాశారండి. ఈ లేవ్యాకాండం రాయబడిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడైతే దీని విషయమై మన విషయమై ఆయన ఏం మర్చిపోలే. అక్కడ తన ప్రవక్త ద్వారా మనతోటి ఇశ్రాయేలీలతోటి సంభాషిస్తూ ఉన్నాడు. మేక దాని విషయం అయిపోయింది. అటోన్మెంట్ అనేటటువంటిది, ఆ ప్రిన్సిపల్ అనేటటువంటి, ఆ నియమం అనేటటువంటిది ఏంటో ఆయన అక్కడ చెప్పాడండి, చూపించాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, కొన్ని వందల సంవత్సరాల తర్వాత యెషయా ప్రవక్త ద్వారా ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. మనము ఏమి మాట్లాడినా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా, మనము దేని మీద దృష్టి పెడుతూ ఉన్నామంటే, క్రీస్తు మన కోసము శాపమై అనేటటువంటి విషయం మీద మాత్రమే దృష్టి పెడుతూ ఉన్నాం. ఏ విధంగా ఆయన శాపంగా చేయబడ్డాడు, ఏ విధంగా మనల్ని ఆయన శాపం నుంచి విమోచిస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు, దాని మీద మాత్రమే పెడుతున్నాం. ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. చిట్ట చివరికి యేసు ప్రభువు నెరవేర్చాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వస్తామండి. శాపము అనేటటువంటిది ఆశీర్వాదము అనేటటువంటి దానికి వ్యతిరేకమైనటువంటిది. ఆశీర్వాదము, దీవెన, ధన్యత అనేటటువంటివి దేవుడు ఇచ్చేటటువంటి దీవెనలు, మనుషులకి ఇచ్చేటటువంటి దీవెనలు కదండి. బ్లెస్సింగ్స్ దేవుడి దగ్గర మనకు లభించేటటువంటివి. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం బ్రతికేటప్పుడు, ఆయన సన్నిధి మన మీద ప్రకాశించినప్పుడు, ఆయన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. బాగానే ఉంది. అయితే ఆయన సన్నిధి మన దగ్గర లేనప్పుడు, ఆయన మనకు దూరంగా ఉన్నప్పుడు, మనం ఆయనకు దూరంగా ఉన్నప్పుడు, ఆయన నుంచి మనం దూరంగా నివసిస్తూ పాపంలో నివసిస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఏమిటంటే శాపము అనేటటువంటి. మనం దేని గురించి మనము ఫోకస్ చేస్తున్నా అంటే, యేసు ప్రభు ఏ విధంగా శాపమయ్యాడు అనేటటువంటి విషయం. అక్కడ ఏం చెప్పుకున్నాము? క్రీస్తు మన కోసము శాపమై అనేటటువంటి మాట రాయబడింది కదా. ఏ విధంగా శాపమయ్యాడు?